సీజన్ బిగ్ బాస్ 8 ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? నిఖిల్ అండ్ ప్రేరణ. ఓకే. బై ఎందుకంటే నిఖిల్ అండ్ ప్రియాంక? వాళ్ళు కొంచెం బాగా ఆడతారు గేమ్స్ అయినా. అంతకు ముందు కూడా కొంచెం అన్ని షోలో బాగా పార్టిసిపేట్ చేసినారు. ఈ సీజన్ లో కూడా అలానే అన్ని గేమ్స్ బాగా ఆడతారేమో, టాప్ 5 ఉంటారేమో అని. ఓకే. అంటే టాప్ 5 లో వస్తారని నమ్ముతున్నారు మీరు నిఖిల్ అండ్ ప్రియాంక? ఉంటారు. ఓకే. అంటే ఇంకొక విషయం ఏంటంటే అంటే మీకు నచ్చని వాళ్ళు ఎవరు? అంటే నచ్చిన వాళ్ళ పేరు చెప్పినా నచ్చని వాళ్ళు ఎవరు బిగ్ బాస్? నచ్చని వాళ్ళు అంటే ఎవరు లేరు. లాస్ట్ అది నచ్చింది నచ్చలేదని కాదు, గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఓటేస్తాం, వాళ్ళే విన్ అవుతారు. అది స్టార్టింగ్ లో ఉండే, లాస్ట్ వరకు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో, ఎవరికి చెప్పలేము. అతను బ్యాక్గ్రౌండ్ పాస్ట్ లో అతను ఎక్స్పీరియన్స్ అయిన దాని వల్ల అతను ఇప్పుడు ఎమోషనల్ గా చేంజ్ అయినాడు. బిగ్ బాస్ మేబీ చేంజ్ చేయొచ్చు. అందరి ఫ్యామిలీ ఇప్పుడు అందులో ఎంత ఎలోన్ గా వచ్చినా కూడా బిగ్ బాస్ కి మనకంటే అందరూ రైతు బిడ్డ లాస్ట్ విన్నర్ అయ్యాడు కదా, ఆయనతో పోల్చుకుంటున్నారు. మరి అట్లా కంపారిజన్ అయితే ఎవరితో ఏం చెప్పలేము. అండ్ మీరు నామినేషన్ వేయాలనుకుంటే ఒక ఆడియన్ గా ఎవరి మీద వేస్తారు? నామినేషన్ నేనా? ఒక ఆడియన్ గా చెప్పండి పర్లేదు. మీ అట్లే మా ఇంకా లేదు మేడం చెప్పండి పర్లేదు. అందరు కంటెస్టెంట్స్ బేబక్క తెలుసు కదా మేడం, సో ఆమె ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ నడుస్తుంది. మరి ఎలిమినేషన్ అవుద్దా ఉంటుందా లోపల? అది ఫ్యాన్ బేస్డ్ గా ఆమె గేమ్ ప్లే కూడా ఉంటది. గేమ్ కరెక్ట్ సరిగ్గా ఆడితే మేబీ ఉండొచ్చు, చెప్పలేము. లాస్ట్ వరకు ట్విస్ట్ కదా, సడన్ గా ట్విస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. అంటే మణికంఠ ఒక పేపర్ ఇస్తే నిఖిల్ ఈ బాధ్యతలు ఇవి అసలు ఏమొద్దని పాడేసి ఎమోషనల్ అయ్యాడు కదా, అంటే అది ఓవర్ గా ఉందని కొంతమంది ఆడియన్స్ అంటారు, దానికి మీరేమంటారు? అది వాళ్ళ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటది. మనకు నచ్చిన వాళ్ళు పక్క వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అది అతను ఓపెన్ గా ఉంటున్నాడు, బయట వాళ్ళకి చూసే విధానం బట్టి ఉంటది, ఏదైనా చెప్పలేము కదా. మేబీ చేంజ్ అవ్వచ్చేమో బిగ్ బాస్ లో అతని మెంటాలిటీ. మేబీ మెచ్యూరిటీ లేదు, అతనికి మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు వస్తుందేమో ఫ్యూచర్ లో బిగ్ బాస్ లాస్ట్ వరకు రావచ్చేమో, అలాంటి వాళ్ళే లాస్ట్ వరకు వస్తారు. ఓవరాల్ గా బిగ్ బాస్ 8 గురించి ఏం చెప్తారు? ఇది చాలా స్పెషల్. అన్ని సీజన్ల కంటే బిగ్ బాస్ 8 అనేది చాలా స్పెషల్. ఇప్పుడు అన్ని సీజన్ల కంటే అండ్ కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. అది ఇంకా ట్విస్టులు, ఇంకా నాగార్జున హోస్టింగ్ కానీ అది ఇంకా బాగుంటది. వీకెండ్ అది ఎంతైనా నాగార్జున సార్ బాగా అనిపిస్తుంది నాకైతే అంటే ఇటుకలు పెట్టే గేమ్ ఉంది కదా, ఆటలో అంటే వాళ్ళు గెలవాలని కోరుకోకుండా పక్కన వాళ్ళని అదే అది ఇలా చేస్తున్నారు కదా, ఏం చెప్తారు దాని గురించి? అది వాళ్ళ స్ట్రాటజీ కదా, స్ట్రాటజీ. ఇప్పుడు మనం విన్ అవ్వాలని వాళ్ళు సెల్ఫిష్ గా మేము విన్ అవ్వాలని వెళ్ళినారు. పక్కలు విన్ అవ్వాలని అయితే అనుకోరు కదా. మనం విన్ అవుతాను కదా, టాప్ 5 టాప్ 1 గా నుంచి. వాళ్ళ స్ట్రాటజీ అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు శేఖర్ భాష చాలా కాంట్రవర్సీ మధ్యలో వెళ్ళాడు కదా బిగ్ బాస్. ఆయనకు లేడీస్ సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా?